నమస్తే, మా పేరు ఏ సురేంద్ర నాయుడు. మేము వంశం పారంపర్య వైద్యులం. ఈ విద్య తాతల ముత్తాతల కాలం నుంచి కూడా మాకు అనువంశంగా సంప్రాప్తమైంది. మా పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఈ విజ్ఞానాన్ని మీతో పంచుకోవడం కోసం మేము ముందుకు రావడం జరిగింది. ఈ సమస్య అనేది చాలా మందిలో ఉంటుంది, అదే థైరాయిడ్. దాన్ని పూర్వకాలంలో సీతాకోకిల చిలుక వ్యాధి అనేవాళ్ళు. ఎందుకంటే ఈ గొంతు ఆ యొక్క ఆకారం కూడా కరెక్ట్గా బటర్ఫ్లై రోగం అని కూడా అనొచ్చు. ఈ సమస్య వచ్చిన వాళ్ళల్లో చాలామంది ఆకలి కాకపోవడం, రక్తహీనత, నీరసము, అనేక సమస్యలకు గురి అవుతూ ఉంటారు. వ్యాధి ఒకటి అయినా రకరకాల సమస్యలు వాళ్ళల్లో కనిపిస్తూ ఉంటాయి. అటువంటి వారికి నివృత్తి కోసం మన పూర్వీకులు మనకు తెలియజేసినటువంటి ఒక చిన్నటి వైద్యాన్ని మీకు చెప్పడం జరుగుతూ ఉంది. చక్కగా చూడండి, మీకు మీరుగా కూడా చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇదే సండ్ర చెట్టు. దీనికి ముళ్ళులు ఉంటాయండి. సండ్ర చెట్టు యొక్క కాయలు కూడా ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఈ యొక్క సండ్ర చెట్టు యొక్క భూమిలో మొదటి భాగంలో బాగా బలిసిన చెట్టును కొట్టండి. కొట్టి చెక్క తీసుకోండి. అది ఒక కుండలో వేసి దానికి చుట్టూ కూడా ప్యాక్ చేసి మట్టితో ఆవిరి అనేది బయట పోకుండా లోపల నుంచి కింద సొమ్ము ఉంచి భూతైలాన్ని దింపినట్లయితే తైలం తయారై వస్తుంది. అదే సండ్ర తైలం. ఈ సండ్ర తైలాన్ని మీరు ప్రతిరోజు కూడా గొంతు కింద ఇలా మర్దన చేస్తూ వచ్చారంటే ఈ యొక్క థైరాయిడ్ సమస్య ఖచ్చితంగా క్రమేణా తగ్గుతుంది. దీంతోపాటు మన ఇంట్లో అందుబాటులో ఉన్నటువంటి కొత్తిమీరని తీసుకోండి. ఒక గుప్పెడు తీసుకొని ఒక జార్లో వేసి ఒక గ్లాసు నీళ్లు పోసి దీన్ని మీరు బాగా జ్యూస్ లాగా చేసుకొని చిన్న బెల్లపు ముక్క వేసుకొని సేవిస్తూ వచ్చారంటే కొంతకాలానికి ఖచ్చితంగా మీకు ఈ యొక్క థైరాయిడ్ సమస్య నుంచి విముక్తి పొందొచ్చు. మరి గృహ వైద్యం కాకుండా మా వద్ద అయితే సురాశిర కాశీస భస్మం అని తయారు చేయడం జరిగింది. దానికి తగినటువంటి కొన్ని వేర్లు ముక్కల నుంచి తీసుకొచ్చి చూర్ణాలు చేసి దాన్ని శాస్త్రీయంగా తయారు చేయడం జరిగింది. ఈ యొక్క చూర్ణాలు ప్రతిరోజు కూడా తగిన అనుపానాలతో శరీర ధర్మాన్ని అనుసరించి సేవిస్తూ వచ్చారంటే శాశ్వతంగా థైరాయిడ్ సమస్య 3 నెలల నుంచి 6 నెలల్లో పూర్తిగా నివృత్తి అయి జరుగుతుంది. స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు ఫోన్ చేసి మీకు థైరాయిడ్ ఎంత కాలం నుంచి ఉంది, మీ వయసు ఎంత, థైరాయిడ్లు 2 రకాలు ఉన్నాయి, మీకు ఏ టైప్ థైరాయిడ్ ఉంది అనేది కూడా సవినయంగా తెలియచేసి మా వద్ద నుంచి కూడా మీరు మందులు పొందవచ్చు. నేరుగా కలవాలనుకున్న వారు డైరెక్ట్గా కూడా వచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు. పథ్యం అనేది వీళ్ళకు ఖచ్చితంగా పాటించవలసిన అవసరం ఏంటంటే పులుపు మాంసాహారాలు పూర్తిగా నిషేధించుకోవడము, వాత వస్తువులు అంటే గడ్డలు సంబంధించినటివి కానీ దూరంగా పెట్టి దీన్ని చక్కగా మీరు వాడుకున్నట్లయితే అతి త్వరగా మీకున్నటువంటి సమస్య పూర్తిగా నివృత్తి జరుగుతుంది. కొంతమందిలో పీరియడ్ అనేది కూడా నిలిచిపోయింది. ఆ పీరియడ్ కూడా సకాలంలో మళ్ళీ కూడా మీకు వస్తుంది. ఈ యొక్క ఆకలి అవ్వడం కానీ శక్తిహీనత నుంచి కానీ వాటి నుంచి వచ్చినటువంటి సైడ్ ఎఫెక్ట్లు కానీ అన్నీ తొలగిపోయి థైరాయిడ్ అనేది 100% ఖచ్చితంగా మా పూర్వీకుల ఆరోగ్య చిట్కా నుంచి మేము ఎంతోమందికి కూడా నయం చేశాం. అటువంటి అనుభవాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఇటువంటివి ఆచరించి మీకున్నటువంటి సమస్యను మీరే నివృత్తి చేసుకుంటారని కోరుకుంటూ, అన్ని భాగ్యాల కంటే కూడా ఆరోగ్యమే మహాభాగ్యం కనుక మీ యొక్క ఆరోగ్యం మీ చేతిలోనే ఉంటుంది. కాబట్టి ఇటువంటి సమస్య నుంచి విముక్తి పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనం సుఖినో భవంతు. నమస్తే. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం.
స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.